అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మా ప్రయాణం. అందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు అండి. బాగా చేసుకున్నారా? ఆ స్వామి అమ్మవారి దయ వల్ల మనందరం ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఓం శ్రీ బాలా త్రిపుర సుందరియే నమః, ఓం శ్రీ బాలా త్రిపుర సుందరియే నమః అనుకుంటూ పూజ స్టార్ట్ అయింది. ప్రసాదాలు చేసినప్పుడు కూడా అలాగే చక్కగా తలుచుకోండి. అంతా శుద్ధి చేసుకొని దీపం వెలిగించుకొని కొన్ని దండలు పువ్వులు వేసుకొని, ఈరోజు మందార పువ్వులు కదండి పరమన్నం ప్రసాదం. నాకు నిన్న కొనడానికి ఎంత ప్రయత్నించినా మందారాలు దొరకలేదండి. కానీ అమ్మవారి దయ ఎలా ఉందంటే మన ఇంటి దగ్గరవే అయ్యాయి. చాలా కష్టంగా కొన్ని పువ్వులు ఒక 20 వరకు సరిపోకపోతే పక్కింటి నుంచి తీసుకొచ్చింది పవిత్ర, పక్కింటి అమ్మ ఇచ్చారనమాట. చూసారా అమ్మవారి దయ. చిన్న చిన్న ఆనందాలు అయ్యి ఉండొచ్చు, కానీ నేను ఇంకా ఆశ వదిలేశాను. ఏ పూలు ఉంటే ఆ పూలు చేస్తానని చెప్పి. కానీ ఆమె సమకూర్చుకున్నారనమాట. అది ఈరోజు పింక్ కలర్ కదా, అమ్మవారికి పింక్ కలర్ జాకెట్ పీస్ ఉంటే వస్త్రం కింద కట్టాను. అది వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. అయితే మీరందరూ ఎలా చేసుకున్నారు? ఈరోజు నిన్న అమావాస్య అయిన తర్వాత ఈరోజు మనం పూజ ప్రారంభించుకున్నాం కాబట్టి కొంచెం గందరగోళంగానే ఉంటుంది. ఏ పూజ ఏ నోము చేసినా మన ఆరోగ్యం ముందు ముఖ్యంగా కాపాడుకొని చేసుకుంటే బాగుంటుంది కదా. మొన్న ఈ వీడియో అప్లోడ్ చేశాను కదా, కొంచెం పసుపు అది రంగు తీసుకొని మంచిగా అలంకరణ చేసుకుంటే హ్యాపీ. మీకు తెలుసు కదా, ఎక్కడి నుంచి మనం పువ్వులు తెచ్చుకున్నా కొంచెం వాటర్ చల్లుకోవాలి. ఏ పూజ వస్తువులు తెచ్చినా పువ్వులు ముఖ్యంగా కొంచెం చల్లుకుంటే చాలా మంచిదని చెప్తారు. 10 మంది చేతులు మారుతాయి అని చెప్పి దీపారాధన చేసుకొని మంచిగా దండం పెట్టి ఎవ్రీడే గణపతి అష్టోత్తరం ఖచ్చితంగా ఉంటుందండి. చేసుకున్నాను నేను. చేసుకొని ఇంకా ఏంటంటే ఒక్కోసారి మనం కూర్చొని పద్దాక లేవలేము, కిందన కూర్చొని పైన పూజ గది ఉంది, లేదంటే నిల్చొని చేయలేమన్నప్పుడు ఇది పూర్తిగా నా పర్సనల్ అండి, నేను ఎక్కడ విన్నది కాదు. మీకు వీలైతే తీసుకోండి, లేదంటే వదిలేసేయండి. ఇప్పుడు ఎక్కువ పువ్వులు గుండె పువ్వులు ఎక్కువ ఉన్నాయి, పద్దాక లేచి వెళ్ళలేమంటే నేనేం చేస్తానంటే ప్లేట్లో పెట్టుకుంటాను కదా పువ్వులు, ఆ పువ్వుల మీద చెయ్యి వేసి అష్టోత్తరం చెప్పేసి దాని తర్వాత పువ్వులు తీసుకెళ్ళి వేసేస్తాను అనమాట. ఇలా చెప్తున్నానని మీరు ఏమనుకోవద్దు. ఇదిగోండి అమ్మవారికి లైట్ పింక్ కదా, నా దగ్గరే ఉంటే వస్త్రం చక్కగా చూపించి కొబ్బరికాయ, అరటిపళ్ళు, పరమాన్నం, వడపప్పు, పానకం చేసుకున్నానండి. మనం చక్కగా రెడీ అయ్యి పంచహారతి నెయ్యిలో ఒత్తులు ముంచి, మనం ఈ స్టాండ్ లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఒక ప్లేట్లోని చక్కగా 5 మట్టి ప్రమిదలు ఉంటే పెట్టుకొని దాంట్లోన నెయ్యి ఒత్తులు వేసేసి వెలిగించేసి చక్కగా ఇచ్చేసేయండి. ప్రతి దానికి రెండో అవకాశం మనకు ఉంటుంది. అది మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. ప్రతిదీ ఇది లేదు అనుకోవద్దు, ఉన్న దాంట్లో కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. పూజ అయితే కొంచెం వేగంగా తేల్చిస్తాను, అక్కడ కూర్చోవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కొంచెం దూరం కదా, మధ్యలో గ్యాప్ అని చెప్పి నా పూజ గది చిన్నగా ఉంటుంది అనమాట. అసలు ఫుల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అసలు తగ్గట్లేదు. వాయిస్ అయితే కొన్ని వీడియోల నుంచి అస్సలు బాగా రావట్లేదు, మీరు ఏమనుకోవద్దు. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు సాయంత్రం నుంచైనా ప్రతిరోజు దేవి కట్మాలు చెప్పుకోండి, కొంచెం కుంకుమర్చన చేసుకొని మర్చిపోవద్దు. అమ్మవారి ఎల్లవేళ మనకి నిజంగా కాసి కాపాడతారనమాట. ఖచ్చితంగా చేసుకోండి. ఆ కుంకుమ జాగ్రత్తగా ఉంచుకోండి, పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ ధరించండి. సరే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ. ఓం దుమ్ దుర్గాయే నమః.